ఏ ఏందిరా? ఈ మనుషుల జీవితం ఏంట్రా? ఆడిని దొబ్బుకుంది ఆడి నోటికాడి కూడా లాక్కుంటున్నారా? ఇదే మనిషి జీవితమేనా? కానీ అబ్బా, ఈ జీవితమేనా బండ్ల పడ. రే నీ అమ్మ గడుపు మాడ. రక్త మాంసాలతో తిన్న కూడి తినడం ఏంట్రా మనిషి? ఏమి జన్మరా నీ అమ్మ మనిషి జన్మ. నీకంటే పందులు నయం కదా రే మనుషుల్లారా. పందులు నయం నీకంటే. పందులని ఆడపడి బొర్లాడు తింటాయి. మనిషి జీవితం చాలా అద్భుతమైన చీ కంపరంగా అందరా నాకు మనిషి జన్మ ఎత్తినందుక. ఒరే అర్థమని నాకు అడగలరా. ఈ మూగజీవాన్ని చూసి నేర్చుకోండిరా. ఇవి ఎవరి నోటికాడలో కూడి బిక్క తింటాయా? ఇతర జీవితాలతో ఆడుకుంటాయా? ఈ మూగజీవాలుగా అర్థమానం అయితే కదరా బతుకుగా. రే ఆ కోళ్ళు ఉన్నాయి కదరా, కోళ్ళు ఏమైనా సంపాదించుకుంటాయా? అమ్మ గడుపు మాట. ఇదేం బతుకురా? ఏమి జన్మరా నీ అమ్మ గడుపు మాట. ఇక దూడ చూడరా, దూడకు కావాల్సిన పాలన్నీ లాక్కొని దూడని ఎలా చేస్తారు మనుషులు? మనిషి అంతా స్వార్థపడడం మరొకటి లేరురా రే. ఒక మనిషి ఏమంటాడు? బతికితే రాజులా బతకాలంటాడు మనిషి. ఏందిరా రాజులా బతికి? ఒక మనిషి పుట్టించిన దాన్ని వాటికి విలువిచ్చే బ్రతుకుని చిందర బందరం చేసుకుంటున్నారు రే. కవర్ తీసుకొద్దాను మందకైంది. అందుకే ఏదైతే బాగేస్తున్నాను మనుషుల గురించి. మనుషులు మంచోళ్ళ కానీ అందరూ మంచోళ్ళు కాదు. కొంతమంది అందరూ శ్రద్ధ నాకు వస్తారు. మనుషులు అందరూ శ్రద్ధలు కాదు. కొంతమంది అందరూ మనుషులు ఒకరు తాగి తొందరపడుతుంటారు రే. పగులంతా గాడిద సాకి చేస్తారు, పోయి ఆ తాగులు తగిలేస్తారు. వాళ్ళలో నేను ఇంట్లో ఏమే 10 రూపాయలు విడివ్వండి మొత్తం తాగే సరిపోతుంది. ఏం బతుకు బతుకు.